జనార్దన్ పబ్లిక్ నేను మీ మీనాచి నచ్చిన ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ స్పెషల్ గెస్ట్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు సంపత్ రెడ్డి సారు మన జోర్దార్ ప్రోగ్రామ్ కి వచ్చిండ్రు. ఆయనతోటి సరదాగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు నడురిగా. సంపత్ సార్ నమస్తే. నమస్తే. మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హెచ్ఎం టీవీ జోర్దార్ వార్తల ప్రేక్షకులకు కూడా సద్దుల బతుకమ్మ ప్లస్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన పగ సినిమా అయితే మంచిగా గా సినిమాలో మీ క్యారెక్టర్ మస్తు ఎలివేట్ అయినది. మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది సార్? నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు నాదొక క్వశ్చన్. నాకే క్వశ్చనా? యా చెప్పుండ్రి. అంతే కదా. మరి తెలంగాణ బిడ్డ అంటే మరి తెలంగాణ బిడ్డకి మరి ఆ తగ్గఫారు ఉండాలి కదా. అట్లనే ఉండాలి, అట్లయితేనే పోతుంది. నాకు ఫస్ట్ మీ ఛానల్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ప్రాంక్ కాల్ అనుకున్నా. ఎందుకంటే నేను మీరు అనుకున్నంత సెలబ్రిటీనో అదో ఇదో కాదు. అయినా కూడా నాకు ఇక్కడ మీరు ఒక స్పెషల్ గెస్ట్ హోదా ఇచ్చి, అది కూడా ఒక హోలీ డే రోజు దసరా సద్దుల బతుకమ్మ సందర్భంగా, అది కూడా ఒక రెప్యూటెడ్ ఛానల్లో నన్ను ఒక స్పెషల్ గెస్ట్ హోదాలో ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినందుకు నేను ఫస్ట్ నమ్మలేదు ఆ కాల్. సో నన్ను ఇక్కడికి పిలవడానికి కారణం చెప్తారా? నాకు ఇంకా డౌట్ ఉంది. నాకు ఇంకా నేను ఛానల్లో ఉన్నానా, ఇంటర్వ్యూ చేస్తున్నారా అనే డౌటే ఉంది నాకు. అంటే సార్ ఇప్పటి వరకు మాక్సిమం ఏ ఛానల్ అయినా కానీ తెలిసిన మొక్కలనే ఇంటర్వ్యూలు చేస్తుండే. తెలియని మొక్కలు జనాలకి తెలియకుండా అయిపోతుంటారు, వాళ్ళు అట్లనే వెనుకబడి పోతుంటారు. సో అసంటోళ్ళకి మనం ప్లేస్ ఇవ్వాలా, మా హెచ్ఎం టీవీ ఎంచుకుందే అదనమాట. ఎవరైతే తెలియని మొక్కలు ఉంటాయో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలి, జనాలకి చూపించాలి. మా హెచ్ఎంటీ తరపున వాళ్ళకి మీరేంటో చూపించాలని చెప్పేసి మేము కాల్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హెచ్ఎం టీవీ. థ్యాంక్స్ అండి. కమింగ్ టు పగ చాలా హ్యాపీగా ఉందండి. ఆహాలో రిలీజ్ అయింది జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, అంటే 10 days కూడా అయ్యుండొచ్చు. చాలా మంది దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. అన్న మీరు మంచిగా చేసినారు, బాగా చేసినారు. అందులో నేను కాలేజ్ ఎపిసోడ్లో నెగిటివ్ రోల్లో మున్నా అనే క్యారెక్టర్ హీరోకి యాంటీగా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేయడము, పెద్ద వాళ్ళు కూడా పేర్లు నేను చెప్పలేను కానీ పెద్ద వాళ్ళు నా అనుకునేటోళ్ళు అందరూ అన్న ఫ్రెండ్స్, మంచి హోదాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్పెషల్గా టైం తీసుకొని ఆ సినిమా చూసి ఆహాలో నాకు ఫోన్ చేయడం నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? హ్యాపీగా ఉందండి, హ్యాపీగా ఉంది. నేను ఆ సినిమా యాక్చువల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రావాల్సింది, కొంచెం డిలే అయింది. నేను చాలా రోజులు బాధపడ్డాను కూడా, అరే మంచి యాక్టరు ఈ సినిమా బయటికి వస్తే నాకేమైనా పేరు వస్తుందేమో, అది అంత శ్రమపడి అంత చేసినందుకు అది కనుమరుగైపోతుందేమో అనే బాధ ఉండేది. బట్ ఫైనల్లీ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ముందుకు రావడము, ఆ సినిమాని తీసుకోవడము, కపుల్ ఆఫ్ వీక్స్ ముందు రిలీజ్ చేయడము, అందరు చూడడం, మంచి రెస్పాన్స్ ఉంది, మంచిగా వెళ్తుంది, వ్యూస్ కూడా బాగా వెళ్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ అది చూసి నాకు కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయి. ఒక పెద్ద బ్యానర్ నుంచి కూడా మళ్ళీ నెగిటివ్ రోల్కి అడగడానికి చేశారు. ఒక చిన్న బ్యానర్ కూడా వచ్చింది. ఇంకొకరు ఒకటి మెయిన్ లీడ్గా కూడా అడగడానికి చేస్తున్నారు. సో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, అంటే ఇంకా కొన్ని రోజులకి యాక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అయిన తర్వాత మెయిన్ లీడ్లోకి వద్దామా, లేదు సమయం ఆసన్నమైంది వద్దామా అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. అంటే జనరల్గా అయితే అంటే నాకు తెలిసిన వాటికి శివారెడ్డికి తమ్ముడు ఉన్నట్టే తెలియదు. మీరు ఎట్లా పోయినరు ఇండస్ట్రీకి, ఎట్లా పోయినరు, ఎట్లా అడిగేసిండ్రు? అన్న త్రోలనే పోయినరా లేకపోతే మీ టాలెంట్ తోటే వచ్చిండ్రా? చాలా మందికి తెలియదండి శివారెడ్డి గారికి తమ్ముడు ఉన్నాడని తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ కొంతమందికి తెలిసినా కూడా శివన్న ఫీచర్స్తోనే ఒక అతను ఉన్నాడు. అతను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, అతను కూడా టీవీలో సినిమాల్లో చేస్తుంటాడు. అతను కొంచెం శివన్నకి సిమిలర్గా ఉంటాడు. శివన్న దగ్గర కొన్ని రోజులు స్టార్టింగ్లో తన కెరియర్ బిగినింగ్లో శివన్న దగ్గర పని చేశాడు, అంటే నేర్చుకున్నాడు, మిమిక్రీ అది నేర్చుకున్నాడు పని. సో అతన్ని సొంత తమ్ముడు అనుకుంటారు చాలామంది, ఏది కొంతమంది తెలిసిన వాళ్ళు. నన్ను ఎవరు శివారెడ్డి తమ్ముడు అని ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను ఎప్పుడు స్క్రీన్ ముందుకు రాలేదండి, స్క్రీన్ వెనకాలే ఉన్నాను. అతను చేసే ఈవెంట్స్ కానీ అవన్నీ చూసుకుంటూ, ప్రోగ్రామ్స్ కానీ, అతను చెక్స్ కలెక్ట్ చేసుకోవడం, అతని పనులు చేసుకునే ఇదిలోనే స్క్రీన్ వెనకనే ఉన్నాను కానీ స్క్రీన్ ముందుకు రాలేదు. రీసెంట్లీ ఐ స్టార్టెడ్ దిస్ యాక్టింగ్ కెరియర్ అండ్ ఆల్. ఇప్పుడు ముందుకు వస్తున్నాను, ఇప్పుడు తెలుస్తుంది అందరికి శివారెడ్డి తమ్ముడు ఉన్నాడని. అదే ఇప్పుడు మీరు సినిమాకి సెలెక్ట్ అయినారు కదా, నెగిటివ్ క్యారెక్టరే ఎంచుకున్నారు, ఎందుకని? నేను నెగిటివ్ క్యారెక్టర్ ఏమి ఎంచుకోలేదంటే, అసలు అంటే నాకు వచ్చిన అవకాశం వచ్చినట్టు చేసుకుంటూ పోయినాను. ఓ బేబీలో అవకాశం వచ్చింది, ఇంకా అదైతే నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈరోజు నైట్ నేను హొగ్నేకల్లో ఉన్నాను,
నైట్ కో డైరెక్టర్ అంకిత్ గారు ఫోన్ చేసి రేపు మార్నింగ్ కల్లా హైదరాబాద్లో ఉండాలి, ఇట్లా సమంత గారి కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, పబ్లో ఫైట్ సీక్వెన్స్, సమంత గారు కాలర్ పట్టుకొని ఆ డైలాగ్ చెప్పడం అంత పెద్ద ఆర్టిస్ట్ అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? అన్నకి నీకు రిలేషన్ ఎట్లుంటది? నేను ఒక పగా నటుడి కింద వచ్చిన దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీ దగ్గర, 100% ఉంటుంది. శివారెడ్డి తమ్ముడు పగా నటుడి కింద 2 డబల్ ధమాకాలు వచ్చిన అనుకో ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా నాకు నేను చేసిన సినిమాలు అందరి డైరెక్టర్లను నేను వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్ వరకు కలవడానికి కారణం మాత్రం ఆయన పేరు ఉపయోగపడింది నాకు. ఎందుకంటే నేను శివారెడ్డి తమ్ముడు అని చెప్పి గడప లోపలికి వెళ్ళాను. గడప లోపలికి వెళ్ళిన తర్వాత నేను నాకు చూపించుకున్నాను. ఒకవేళ ఆ బ్రాండ్ లేకపోయి ఉంటే మేబీ నేను ఆ గడప రీచ్ అవుతాను అవ్వను. ఎందుకంటే కొన్నిసార్లు కో డైరెక్టర్ దగ్గర నుంచే మనము సమాధానం చెప్పి పంపిస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి సమాధానం చెప్పి పంపిస్తుంటారు. అన్ని కేసులో వచ్చినావు కదా, అన్న పేరుతోటే ఉంది. 100%. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఆ అమ్మ, అన్న, వదిన, అన్నకి 2 పిల్లలు, ఆడపిల్లలు, నేను. డైరెక్టర్ తోటి మీకు ఎట్లా ఉంటుండే రిలేషన్? 5 సినిమాలు 6 సినిమాలు తక్కువ సినిమాలు అయినా కూడా ఎక్కడ చేసినా కూడా డైరెక్టర్ల గారితో నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అందరూ నన్ను, ఎస్పెషల్లీ నాకు డైరెక్టర్ గారి కంటే కూడా ఏ సినిమా చేసినా ఫైట్ మాస్టర్లు ఇష్టపడతారు, చాలా ఇష్టపడతారు. ఒక ఫైట్ మాస్టర్ ఇంకో సినిమాకి రికమెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అశ్వత్థామ చేసినప్పుడు విక్రమ్ సినిమాకి, కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమాకి ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా, అబ్బు అంబో ఆరు అమ్మనో, 2 ఫ్రెండ్స్, వాళ్ళు అశ్వత్థామకి చేశారు. పెద్ద ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో పెద్ద ఫైట్ మాస్టర్లు వాళ్ళు అశ్వత్థామ చూసినప్పుడు నేను నచ్చి ఇంకో సినిమాకి, పెద్ద సినిమాకి రికమెండ్ చేశారు. కానీ అప్పుడు నేను నా లుక్ వేరే లుక్లో ఉండడం వల్ల నేను అది మిస్ అయ్యాను. ఇప్పుడు మన ప్రోగ్రాము మెయిన్ వచ్చేసి సద్దుల బతుకమ్మ గురించి కదా సార్, చిన్నప్పుడు చేసుకుంటుండేనా? అంటే హాలిడేస్లో మేము మా ఊరికి వెళ్ళేటోళ్ళము, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటోళ్ళము, రామగుండం వెళ్ళేటోళ్ళము, టేకులగూడెం వరంగల్ దగ్గర అక్కడ వెళ్ళేటోళ్ళం. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పటి అట్మాస్ఫియర్ కానీ అప్పటి వెదర్ కానీ ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయినారు. ఆ రోజులు వేరు, ఆ కథ వేరు, ఆ పండగ వేరు, ఆ వాతావరణం వేరు. అప్పుడు వాళ్ళు చేసిన ఆ సద్దులు అంటారు కదా, అది పల్లీలతో పుట్నాలతో వాటితో వీటితో నవధాన్య, ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు చేసేటోళ్ళకి చెయ్యొస్తలేదు అది చేసిన. అంటే అప్పటోళ్ళు మంచిగా చేస్తుండే, అమ్మలక్కలు కూర్చొని పాటలు పాడుకుంటా బతుకమ్మ పేర్చుకుంటా మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏమన్నా అంటే డీజే పాటలు పెట్టినామా ఎగిరినామా అన్న కాడికి అయిపోయింది. ఇప్పటోళ్ళకి ఆ పాటలలో పల్లవి కూడా తెలియదు, అసలు తెలియదు. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. గడపకు పసుపు పెట్టిన ఒక రీజన్ ఉంటుంది, దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మన పెద్దవాళ్ళ రీజన్ ఉంటుంది. సో అట్లా ప్రతి పండక్కి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్లన్నీ మర్చిపోయి మనం ఇప్పుడు అంత మోడర్నేట్ అయిపోయి అంత, ఇప్పుడు అది నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు మనం వెళ్ళాలి కదండి. దసరా చేసుకుంటారా? నేను ప్రతి దసరాకి కంపల్సరీ మా అన్నదమ్ముల అందరి ఇళ్ళకి, మా అక్కచెల్లెల ఇళ్ళకి వెళ్ళి ఏ రాత్రి అయినా సరే జమ్మాకి పెట్టి వస్తా. మళ్ళా బంగారం, జమ్మి బంగారం. ఓకే. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే అందరం ఒక దగ్గర ఉండేది కదా. అప్పుడు అన్నదమ్ముల అందరికీ పెళ్ళిళ్ళు కాకముందు అందరం ఒక దగ్గర ఉంటే మా అమ్మ జమ్మి అందరికి పెట్టించి కాలు మొక్కిపించేది నన్ను. ఎందుకు? దానికి రీజన్ ఉంటుందిగా. జమ్మి చెట్టు పూజ చేసి ఆ విజయదశమి రోజు ఆ విజయం చేకూరాలి, పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం మనం చేయబోయే పనులకి విజయం సాధించే విధంగా ఉండాలని సో అలా పెట్టించేది మా అమ్మ. అది నేను ఆనవాయితీగా చేసేసుకొని ఇప్పుడు మా అన్నదమ్ములు అందరూ సపరేట్గా డిఫరెంట్ ప్లేసెస్, అంటే చాలా కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను కూడా నేను ట్రావెల్ అవుతాను ఖచ్చితంగా. అది కూడా స్వయంగా నాకు ఎవరన్నా ఒకరు జమ్మి తీసుకొచ్చి ఇస్తే నేను తీసుకోను. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళులు ఉంటాయి జమ్మి చెట్టుకి, షర్ట్ చిరిగినా మంచిదే, చేతులకు రక్తం వచ్చినా మంచిదే, పోటా పోటీ పడి ఆ జమ్మి దెంపి ఫస్ట్ నేను మా ఇంట్లో దేవుని దగ్గర పెట్టి మా అమ్మకి పెట్టి, కొన్నిసార్లు మా అమ్మ మా అన్న వాళ్ళ దగ్గర ఉందనుకో, ఇక్కడ పక్కన ఇంకో అన్న ఉన్నాడు అనుకో, పెట్టాను నేను. ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి పెట్టిన తర్వాత మిగతా అందరికి స్టార్ట్ చేస్తాను. దేవుడికి పెట్టి అమ్మకి పెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా ముందు అమ్మనైనా. ఇన్ కేస్ లేను, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను, కుదరలేదు, హైదరాబాద్కి రాగానే అందరి ఇళ్ళకి పోయి పెట్టి మళ్ళీ వచ్చి. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలలో చేసిండ్రు సార్? 10 సినిమాల వరకు చేస్తుంటానండి. 10 సినిమాలలో ఫేస్ కనిపించింది మట్టికి, ఎక్కువ ఎలివేట్ అయింది మట్టికి ఇది పగా అదా, లేకపోతే ఇంకా ఉన్నాయి? అలా అనేం కాదండి.
నేను ఒక సినిమాకి నా లుక్ చేంజ్ ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపడతారు జనాలు కాబట్టి గుర్తుపట్టలేరు. మీకు ఒకవేళ నేను ఒక సినిమాలో ఒక సీన్ గుర్తు చేశాను అనుకోండి, ఓహో అది మీరా అని అంటారు. అదే. అట్లాంటి అశ్వత్థామల ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అసలు సినిమా కాన్సెప్ట్ బేస్డే నలుగురు చేపలు పట్టే యువకుల మీద ఉంటుంది. ఆ నలుగురు చేపలు పట్టే యువకులలో నేను కొన్ని, కానీ మీరు గుర్తుపట్టరు ఎందుకంటే ఫుల్ బియర్డ్ కర్లీ అది వేరే లుక్లో ఉంటాను. బ్లాక్ నల్లగా చేసి అట్లా చేపలు పట్టేటోళ్ళు లెక్కలు ఉంటారు సముద్రం పక్కన, అలా ఉంటాను. ఓ బేబీలో పబ్ సీన్లో ఉంటాను. మంచి సీన్ అది, సోలో సీన్ అది. సమంత గారితో రాజేంద్ర ప్రసాద్తో గొడవపడము, రాజేంద్ర ప్రసాద్ గారిని నెట్టేయడము అలా. జయసింహలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెకానిక్ షెడ్లో బాలకృష్ణ గారి మెకానిక్ షెడ్లో అందరు సీనియర్ నటులేనండి. శివాజీ రాజా గారు, దుర్వాసి మోహన్ గారు, అందరు పెద్ద పెద్ద నటులు అందరు, నయనతార గారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళలో ఒక్క అబ్బాయి కొత్త అబ్బాయి ఉంటాడు, అది నేను. సో అక్కడ అది ఫుల్ లెంత్ మంచి క్యారెక్టర్. సో అన్ని సినిమాల్లో అన్ని మంచి 100 days ఐ మీన్ లైక్ ఇప్పుడు 100 days ఎక్కడిది కానీ సక్సెస్ అయిన సినిమాలే. కాకపోతే ఏంటంటే అది నేనని ఎవరికి తెలియదు. ఆ సినిమాలు చేసింది ఈ సినిమాలో నేనని తెలియదు ఎవరికి, అంతే. ఇక పగ ఏంటంటే ఓటీటీలో రావడము, అందులో కొంచెం మరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కొంచెం రికగ్నిషన్ ఎక్కువ వచ్చింది, ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, అంతే. ఇప్పుడు చేసిన 10 సినిమాలకి వేరియేషన్స్ ఎట్లా అనిపించింది మీకు? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా ఏ విధంగా అనిపించింది? చేంజ్ ఉన్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. బాలకృష్ణ అదే ఇప్పుడు 10 సినిమాలు అంటే ఒక 10 డైరెక్టర్లని కలిసి ఉంటారు, అందులో 100 మందిని పరిచయం చేసుకొని ఉంటారు. సో పరిచయాలు ఎట్లా అనిపించింది? సెట్లాలు ఎట్లా అనిపించేది? వాళ్ళతో మీకు కామెడీగా ఉంటుండేనా, సీరియస్ గా ఉంటుండేనా, వాళ్ళు మీతో ఎట్లా ఉంటుండే? ఫస్ట్ డే మాత్రం మొహమాటంగానే ఉంటుంది, ఏ సినిమాకి పోయినా. సెకండ్ డే మాత్రం వాళ్ళ పక్కన నాకు చైర్ ఉంటుంది, అలా కలిసిపోతాను నేను. వాళ్ళు కలుపుకుంటారు కూడా, నా ప్రవర్తనతో కలుపుకుంటారు. ఎందుకు జయసింహ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు, నయనతార గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ ఇలా కూర్చున్నారు, ఇలా రౌండ్గా. షార్ట్ అయిపోయినాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడెక్కడ దూరంగా ఉన్నాను నిలబడి, ఎందుకంటే అందరు సీనియర్ నటులు. పక్కన ఉన్నాక బాలకృష్ణ గారు బ్రదర్ రండి ఇలా వచ్చాక అక్కడ ఎందుకున్నారు, ఇక్కడ కూర్చోండి అన్న. పర్లేదు బాబు, కూర్చోండి, మీరు నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు, మాతో పాటు సహనటుడు, మీరు కూర్చోండి. లేదు బాబు. అప్పుడు శివాజీ రాజా గారు పరిచయం చేశారు, బాబు తమ్ముడు, శివారెడ్డి వాళ్ళ తమ్ముడు అది ఇది అని. అంటే ఓ అవునా, తెలియదు అదని. అప్పుడు ఇంకా కొంచెం అంటే నేను శివారెడ్డి తమ్ముడు అని తెలియకముందే బాలకృష్ణ గారు నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించుకొని కూర్చో అన్నారు పక్కన. శివారెడ్డి గారు తమ్ముడు అని తెలిసిన తర్వాత ఇంకెక్కువ ప్రేమ చూపించారు. ఇప్పటికి కూడా మా అన్న కలిస్తే బాలకృష్ణ గారు, మీ తమ్ముడు సంపత్ రెడ్డి ఎలా ఉన్నాడు అని అడగడు, మా తమ్ముడు సంపత్ రెడ్డి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీల్? 5 టర్మ్ల సీఎం వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బావగారు, ఆయన ఒక ఎమ్మెల్యే, కథా కార్ఖానా, ఆయన ఒక ఇండస్ట్రీలో 4 పిల్లర్స్, టాప్ పిల్లర్స్ హీరోలలో ఒక హీరో. అయినా నా గురించి అడగడం ఏంటి మా అన్నని? దట్టు ఆయన మా అమ్మకి ఒకరోజు ప్యాకప్ అయిన తర్వాత ఒక స్వీట్ పూతరేకులు ఇచ్చిది తీసుకెళ్ళి అమ్మకి అని అనడము. అండ్ ఒకటి నాదేదో షార్ట్ ఫిలిం, అదే సోషల్ అవేర్నెస్ మీద ఒకటి చేశాను అన్నాను కదా, అది చూశారు అతను. చూసి యూజువల్లీ ఆయన తొందరగా పడుకుంటారు, 9-9:30 కల్లా పడుకుంటారేమో మేబీ, నాకు తెలిసి తొందరగా పడుకుంటారని టాక్. మరి ఆ రోజు నైట్ షూట్ ఉండడం వల్ల మేలుకున్నాడో ఏంటో తెలియదని అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, ప్రైవేట్ నెంబర్ నుంచి. నెంబర్ పడలేదు, ప్రైవేట్ కాలింగ్ అని వచ్చింది. లేపినాను, లేపితే సంపత్ ఎవరండి అంటే, నేను హిందూపురం ఎమ్మెల్యేని, నందమూరి బాలకృష్ణ అని. సార్ బాబు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, చెప్పండి సార్, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నా అంటే బయట ఉన్నాను అంటే, తొందరగా వెళ్ళు ఇంటికి, ఎందుకు బయట ఇంతసేపు అని. లేదు సార్ వర్క్ మీద ఉన్నాను బాబు. ఓకే ఇప్పుడే చూశాను, మన వాళ్ళు ఎవరో చూపించారు నీది ఏదో షార్ట్ ఫిలిం, ఏదో బాగా చేసావు, కీప్ ఇట్ అప్, నేను నా నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ గారికి చెప్తాను, వెళ్ళి కలుస్తాను బాబు అని పెట్టేసేటప్పుడు నేను బాబు అని అన్నాను. ఆయన వినిపించినట్టుంది, ఆపి హోల్డ్ చేసి చెప్పు ఏంటి అని. బాబు మీరు ఏమనుకోనంటే, మీ నెంబర్ సేవ్ చేసుకోవచ్చా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎప్పుడన్నా బర్త్డేస్కి అక్కడిక్కడ ఏదన్నా సంవత్సరానికి ఒకసారి మీకు మెసేజ్ పెడతానంటే, భలేవాడివే సేవ్ చేసుకోని అన్నాడు. ఇంకా చాలా కాన్వర్సేషన్ జరిగింది మా ఇద్దరి మధ్యలో, మంచి హ్యాపీ అనిపించింది. బట్ పెట్టేసిన తర్వాత ఆ నెంబర్ సేవ్ చేసుకుందామంటే సేవ్ అవ్వదు ఆ నెంబర్, ఎందుకంటే అది ప్రైవేట్ నెంబర్ అని పడింది. చదివినా మా జీవితం మంచి ఛాన్స్ వేస్ట్ అయిపోయింది అనుకున్నా. మళ్ళీ కాల్ మోగింది అదే నెంబర్ నుంచి, చేసి రిటర్న్ కాల్ చేసి సేవ్ చేసుకున్నాం అన్నాడు.
అంటే లేదు బాబు అది సేవ్ చేసుకోవడానికి వస్తలేండి. మరి ఎలా చేసుకుంటావు? చెప్తాను నెంబర్ సేవ్ చేసుకొని నెంబర్ చెప్పి సేవ్ చేయించుకొని పెట్టేశాడు. అంత ఇష్టం నేనంటే. సరే, మీరు ఎవరిదైతే ఎక్కువ మిమిక్రీ చేయగలుగుతారు, ఎవరిదైనా చేయగలుగుతారా? నాకు వి హనుమంతరావు గారిది కొంచెం వచ్చు, బట్ జనాలు కింద కామెంట్ పెడతారు, అరే అది వి హనుమంతరావు గారి వాయిస్ కాదురా అని చెప్పేసి. మరి ఓకేనా మీకు? చెప్పండి. హలో హలో, దిస్ ఈజ్ హనుమంతరావు. హలో, అరే ఏమమ్మా మీనాక్షి అమ్మ, అరే టీవీలో జోర్దార్ వార్తలు పెట్టి అమ్మ శివారెడ్డి తమ్ముడిని స్పెషల్ గెస్ట్ అని పిలిచిర్రు. అరే మీకు తలకాయ ఉందమ్మా, ఆడి స్పెషల్ గెస్ట్ ఏందమ్మా? అరే స్పెషల్ గెస్ట్ అంటే నాలాంటి పొలిటీషియన్లో లేకపోతే సెలబ్రిటీనో పిలవాలి. అరే బచ్చగాడు ఆడు ఇప్పుడే వస్తుండే అని పిలిచి స్పెషల్ గెస్ట్ అంటారు ఏందమ్మా? సరే ఏదైతే ముందు కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుర్రు, మంచి కార్యక్రమం ఏం చేస్తుర్రు. సూపర్ గాడ్ బ్లెస్ యూ తల్లి. అట్లనే సూపర్, ఎంత మంచిగా ఉన్నది చూడండి. మీరు అనుకుంటారు అది వచ్చిందని. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి? ఇది 20-30% వచ్చినట్టు అనిపించింది అంతే. లైఫ్లో ఒక టార్గెట్ అనేది ఉండాలండి కంపల్సరిగా. మనం సెటిల్ అయినాకనే ఏదైనా చేయాలి. మీరు రెమ్యునరేషన్ ఎంత? అలా ఏం లేదండి. నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓ బేబీ ఉంది, పెద్ద అమౌంట్ ఇచ్చారు పర్ డే. అసలు నా రేంజ్ ఆర్టిస్ట్కి ఆ పేమెంట్ ఇవ్వకూడదు, కానీ ఇచ్చారు. ఇంకో సినిమా ఉంది జై సినిమా, ఓకే ఇచ్చారు. ఇంకో చిన్న సినిమా వాళ్ళు ఫోన్ చేశారు, మేము ఇచ్చుకోలేమండి, ఏదో కన్వెన్స్ అది ఇచ్చేస్తాము రండి అని. అది కూడా పోయి చేశాను. క్యారెక్టర్ నచ్చితే నాకు రెమ్యునరేషన్తో పని లేదు, 0 రెమ్యునరేషన్ కూడా నేను పని చేసి వస్తాను. క్యారెక్టర్ నచ్చాలి నాకు. అండ్ క్యారెక్టర్ కూడా నాకు సినిమా అంతా ఉండి డమ్మీగా నిలబడితే నేను వేస్ట్. ఒక్క నిమిషం ఉన్నా కూడా ఎలివేట్ అవుతుంది అంటే కనుక నేను చేస్తాను. అది డబ్బులు ఇస్తారు అంటే ఓకే, డబ్బులు ఇవ్వమన్నా ఫ్రీగా పోయినా చేస్తాను నేను. ఎందుకంటే నాకు పేరు కావాలి, పేరు వచ్చినాక డబ్బు అదే వస్తుందండి. ఇప్పుడు ఈ పగాది, సో ఆ షూట్ అంతా మీకు ఎన్ని రోజులు గడిచింది, ఎట్లా అనిపించింది? అరౌండ్ 50 days ఏమో షూట్ చేశారు మొత్తం. అందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఆల్మోస్ట్ 25 days. చాలా బాగా చూసుకున్నారు. రాజమండ్రి బ్యాక్డ్రాప్లో షూటింగ్ అంతా. ప్రొడ్యూసర్ గారు రామ్ సుంకర గారు బ్రదర్, ఫైట్ మాస్టర్ రామ్ సుంకర్ గారు బ్రదరు, అతని హాస్పిటాలిటీ అదంతా మేము చాలా క్లోజ్, బావ అనుకుంటాము. చాలా బాగా చూసుకున్నారు. డైరెక్టర్ గారు ఫస్ట్ షాట్ తర్వాత ఆయన నన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాడు నటుడిగా. అండ్ కెమెరామెన్ గారు అండ్ హీరో కూడా అభిలాష్, అతను కూడా ఈ షాట్ ఇలా చేద్దాం డార్లింగ్, ఈ షాట్ ఇలా చేద్దామని అందరూ బాగా చూసుకున్నారు. కొత్త వాళ్ళైనా కొత్త టీం అయినా కూడా బాగా చూసుకున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. హ్యాపీగా ఉండే. షూట్ అయిపోయేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. అది ప్రతి షూట్లో అవుతుందండి నాకు, అంతే ప్రతి షూట్లో. ఎందుకంటే నేను సెకండ్ డే వాళ్ళతో మింగిల్ అయిపోతాను, ఒక ప్రేమ అటాచ్మెంట్ ఏర్పడుతుంది. లాస్ట్ డే వెళ్ళిపోయే రోజు అరే రేపటి నుంచి నేను ఇక్కడ ఉండను కదా. మీరు నమ్ముతారో నమ్మరో, నా అసిస్టెంట్లను కూడా సినిమా షూట్ అయిపోయాక వాడు రేపటి నుంచి నా దగ్గర రాడు కదా అని అనుకున్నప్పుడు నేను కొంచెం లోపల ఏడుస్తాను, బాధపడతాను. సంపత్ గారు, ఇప్పటికైతే మొత్తం మీ జర్నీ అంతా ఇండస్ట్రీలోనే నడుస్తున్నది, ఫ్యూచర్ మొత్తం అదే అనుకుంటున్నారు. అవునండి. మనం ఒక తెలంగాణ బిడ్డ, ఇండస్ట్రీలో తెలంగాణలోని ఎదగనియ్యరు అనే టాక్లు అయితే నడుస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమంటారు? అనుకుంటున్నా అప్పటి నుంచి ఇంకా సాఫీగా జరుగుతుంది ఇంటర్వ్యూ, ఇంకా నన్ను ఇరికించలేదేంది అనుకుంటున్నాను. సో ఇరికించే క్వశ్చన్ అడిగారు. అయితే ఇరికించే విధంగా కాదు సార్, అంటే టాక్ ఉంది బయట. సో మీరు ఒక తెలంగాణ బిడ్డే, ఎట్లా? మేబీ ఒకప్పుడు ఉండిందేమో, నాకు తెలియదు, నేను కన్ఫామ్గా చెప్పలేను. కానీ బట్ ఇప్పుడైతే అలా లేదండి. ఎందుకంటే నాకైతే ఇప్పటివరకు అయితే ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నేను ఆంధ్ర నటులు తెలంగాణ నటులు అనే భేదం అంటే ఒక పర్సన్కి మీరు అడిగిన క్వశ్చన్ చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే నేను అక్కడే ఇండస్ట్రీలో పెరగడము, వాళ్ళతో ఆంధ్ర నటులతోనే పెరగడము, అన్న ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా ఉండడం, వాళ్ళతో పరిచయం అవ్వడం. సో నన్ను ఆ డిఫరెంట్ యాంగిల్లో చూసి ఉండకపోవచ్చు, లేదా అసలు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి భేదం వాళ్ళు చూపించకపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ డిఫరెంట్ అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర అనే భేదం నాకు చూపించలేదు. అట్ ద సేమ్ టైం మేబీ ఒకప్పుడు ఉండొచ్చేమో, నాకు తెలియదు, నేను కన్ఫర్మ్ చెప్పలేను. కానీ ఇప్పుడైతే లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెందో ఆంధ్ర నటులు కూడా మన తెలంగాణ స్లాంగ్ తీసుకొని తెలంగాణ బ్యాక్గ్రౌండ్ సినిమాలు చేస్తూ హిట్లు కొట్టిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎన్నో ఉన్నాయి. అండ్ పెద్ద నటులు కూడా మన తెలంగాణ స్లాంగ్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మాత్రం ఈ తెలంగాణ ఆంధ్ర లేదని అనుకుంటున్నాను. నాకైతే అలాంటిది ఏమీ ఎదురుపడలేదు.
ఎదురుపడలేదు. అంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద పొజిషన్కి రావాలనుకుంటున్నారు, అంటే హీరో కాకపోయినా ఒక మెయిన్ లీడ్లో ఒక ఫేస్ ఎలివేట్ అయ్యేలాగా ఉండాలనుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో హీరోనే కావచ్చేమో, కానీ ఇప్పుడున్న ఎవరైతే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారో వాళ్ళ కొడుకులే మెయిన్ లీడ్గా మెయిన్ హీరోలుగా బయట జనాలకి పరిచయం అయి ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలే వాళ్ళంతా. సో ఫ్యూచర్లో వాళ్ళతో పాటు మీరు డాష్ చేయగలరా? అలా ఏం లేదండి. అంటే డాష్ చేయడము, డాష్ చేయకపోవడము, పోటీ పడడము, ఢీ కొట్టడం అనేది అది నా క్యాలిక్యులేషన్స్లో నా 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 ఇదిలో నా లిస్ట్లో అలాంటిది ఏం పెట్టుకోను, ఉండదు కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీ వాళ్ళ వారసులే వస్తారు, మనకు లేదు ప్లేస్, మనం ఢీ కొట్టగలుగుతామా అంటే థియేటర్లు కూడా దొరకకుండా చేస్తూ ఉంటారు కదా సార్. సో చిన్న చిన్న వాళ్ళు ఇట్లా ఎదుగుదామంటే కూడా రానియకుండా అవుతూ ఉంటారు. సో అట్లా అదే మీరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చేంజ్ అవుతుంటే, ఇప్పుడు వారసుల విషయానికి వస్తే మరి ఇదే పెద్ద హీరోల వారసులు కొంతమంది కనుమరుగైన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదే ఎలాంటి వారసత్వం లేకుండా రవితేజ గారు, చిరంజీవి గారు, నాని గారు, మరి వీళ్ళందరూ స్టార్లు అయినారు. మరి దానికి ఏమంటారు మీరు? అంటే ఒక్కొక్కరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వేరండి. అంటే మనం ఏ మోటోతో మనం ఇండస్ట్రీకి వస్తున్నాము, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. మేబీ కొంతవరకు ఒక ప్రెషర్ ఉంటుందేమో, కొత్త నటుడికి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండేటోళ్ళకి ప్రెషర్ ఉంటుందేమో. అదే మీరు అన్నట్టు ఒక చిన్న స్థాయి నాకే ఒక బ్రాండ్ పేరు చెప్తే లోపలి దాకా ఎంట్రీ, ఒక బ్రాండ్ పేరు చెప్తే బయట దాకా అన్నట్టు ఉన్నప్పుడు పెద్ద హీరోలకు ఖచ్చితంగా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ ఇంపాక్టే ఆ నటుని స్టార్ చేయడము, స్టార్ చేయకపోవడం, తొక్కేయడం అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే మరి ఆ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది స్టార్ని అనుకుంటే, మరి పెద్ద హీరోల కొడుకులు కూడా మరి అందరు స్టార్ ప్లేస్లో ఉండాలి. మరి కొంతమంది లేరు. మరి అంతే అంతే. మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని రవితేజ గారు, నాని గారు మరి స్టార్స్ అవ్వకూడదు, చిరంజీవి గారు స్టార్ అవ్వకూడదు. మరి ఎలా అయ్యారు వాళ్ళు? సో అలా లేదండి. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ విజన్ కరెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తే, ముళ్ళకంచెలు మెల్లమెల్లగా తీసుకుంటూ వెళ్తే గోల్కి రీచ్ అవుతారు. అండ్ కమింగ్ టు థియేటర్స్ వచ్చేసి, థియేటర్స్ అది ఒక నటుడిగా నాకు సంబంధం లేని విషయం. అది నేను ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా చేస్తే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. అది ఇట్స్ అ బిజినెస్ అండి, అంతే. ఎవరు పర్స్పెక్టివ్లా వాళ్ళు అంతే. సో లాస్ట్ ఫ్యూచర్ గోల్ ఏంటి సార్ మీకు? నా ఫ్యూచర్ గోల్ దేవుడి దయ వల్ల నాకు మా అన్న అన్ని ఇచ్చాడు. ఒక శివారెడ్డి తమ్ముడు అనే హోదా ఇచ్చాడు. ఫినాన్షియల్గా మేము మా నాన్న చనిపోయినాక ఇబ్బందులు పడ్డ తర్వాత మళ్ళీ మా అన్న మాకు అందరికీ ఫినాన్షియల్గా అందరికి సెటిల్మెంట్ చేశాడు. ఆయన ఎదిగి అందరిని ఆదుకున్నాడు. సో డబ్బు పరంగా, పేరు పరంగా, ప్రఖ్యాతి పరంగా, బ్యాక్గ్రౌండ్ పరంగా, పొలిటికల్గా కానీ, పోలీస్ పరంగా, పరిచయాల పరంగా నాకు ఎలాంటి లోటు లేదు. ఒకటే ఒక లోటు ఉంది. తెలుగు తెలిసిన ప్రతి ప్రేక్షకుడికి మా అన్న ఎలా తెలుసో నేను అలా తెలియాలి. అది నా ఫస్ట్ గోల్. మెయిన్ లీడ్గా ఒక హిట్ కొట్టాలి, ఇది నా రెండో గోల్. ఒక మంచి భాగస్వామి రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అంతే ఇదిగా నేను కూడా తనతో అర్థం చేసుకొని ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఒక వారసుని కనాలి, ఇది నా మూడో గోల్. అంతే. ఇది తప్ప ఏది లేదు. ఎందుకంటే అన్నదమ్ములకు సెటిల్ చేయాలి, అక్కచెల్లెలకు పెళ్లి చేయాలి, అమ్మకు టాబ్లెట్లు కొనాలి, ఈ బాధలు ఏవి లేవు, అన్నీ మా ఇంట్లో చూసుకుంటారు, మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెలు. నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు నా మీద. ఈ మూడే ఉన్నాయి. ఈ మూడు నేను పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీస్. అవే కదా మెయిన్ ఇంపార్టెంట్. కెరియర్లో ఎదగాలి, మంచి పార్ట్నర్ రావాలా, అవన్నీ మనం వెతుక్కొని చేయాల్సినవి. దానికోసం మస్తు కష్టం కూడా పడాలి. ఎగ్జాక్ట్లీ. కెరియర్ అంటే అంత ఈజీ కాదు కదా. ఎగ్జాక్ట్లీ అండి, టఫ్ ఉంటుందండి. సో దేవి నవరాత్రులు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సార్? యూజువల్లీ నవరాత్రులు ఏదైనా టెంపుల్కి వెళ్తాము. బట్ ఈ మొత్తం నవరాత్రుల్లో మాత్రం, అంటే ఈ సద్దుల బతుకమ్మ ఈ టైం పీరియడ్ ఉంటుంది కదా, రోజు వెళ్ళకపోయినా ఒక్కరోజు మాత్రం, లాస్ట్ డే మాత్రం ఆ బతుకమ్మలని చెరువు దగ్గర వేసి రౌండ్గా వాడుతుంటారు కదా పాటలు, బతుకమ్మ ఉయ్యాలని, ఆడికి వెళ్ళి చూస్తాను. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలను చూస్తాను. తర్వాత దసరా రోజు మాత్రం టెంపుల్కి వెళ్ళి జమ్మి చెట్టు, జమ్మి తెంపుకోవడం, పాలపిట్టని చూడడము. పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు, హాలిడేస్లో వెళ్ళినప్పుడు మాత్రం పొలాలు, ఆ గట్టు మీదకి పోయి పాలపిట్ట వస్తే అది చూసేటోళ్ళము. పల్లెటూరు అంటే ఏ ఊరు? తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎక్కడ? ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు, టేకులో కూడా అక్కడ పోయినా చూసేటోళ్ళము. ఇప్పుడు మాది రామగుండం పక్కన బ్రాహ్మణపల్లి, అక్కడ పొలాలు అవి ఉంటాయి, అక్కడ చూస్తాము. అంటే ఈవెన్ దో రామగుండం టౌన్ అయినా పక్కన బ్రాహ్మణపల్లి విలేజ్ కదా, సో అలా చూస్తాము. కానీ ఇప్పుడు నవేడేస్ అవేవి లేవు కదా, కాబట్టి టెంపుల్లోనే ఒక పంజరంలో పాలపిట్టని పెడతారు,
ఆ పిట్టని చూసి వస్తాం, కంపల్సరీ చూస్తాను. అది లేకపోతే ఎవరిని అడుగుతాను ఏ గుళ్ళో ఉందని అడిగి పోయి చూసి వస్తా. ఫైనల్గా మీరు మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటుంటారు సార్? హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి నేను కోరుకునేది ఏంటంటే, మన తెలంగాణ సంస్కృతిని కానీ, మన తెలుగు సంస్కృతిని కానీ, నాట్ ఓన్లీ తెలుగు, మన భారతదేశ సంస్కృతిని మర్చిపోకండి. మన సంస్కృతిని నెమరు వేసుకొని మళ్ళీ పాత సంస్కృతి అన్నిటినీ ముందుకు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మీరు కృషి చేయాలి. అలాగే మీ నెక్స్ట్ తరం వారసులకి మన భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్తూ మన సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నాను హెచ్ఎం టీవీ ద్వారా. అండ్ ఆల్సో హెచ్ఎం టీవీ నాలాంటి ఎదుగుతున్న నటుల్ని ఇలాగే ఇంటర్వ్యూలు చేసి ఒక చిన్న ఎంకరేజ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ. అండ్ థ్యాంక్ యూ మీనాక్షి గారు. అండ్ జోర్దార్ వార్తలు చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి క్షణార్థులు. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇక్కడ దాకా వచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసింది కదనండి మన ఇయాల్టి జోర్దార్ వార్తల ముచ్చట్లు ఎంత మంచిగా ఉన్నాయో. మళ్ళీ ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉంటాం మళ్ళా.